డేట్ ఫిక్స్ అయిందిరా. శుభలేఖలు కూడా ఆర్డర్ ఇచ్చారు. ఇవాళ రేపో వస్తాయి. అయితే వాళ్ళిద్దరూ తొందరగా కలిసిపోవాలి అంటే ముందు వాళ్ళిద్దరిని దూరం చేయాలి. నీకేమైనా మైండ్ పోయిందా? దూరం చేస్తే దూరం అవుతారు గాని దగ్గర ఎలా అవుతారు? అవుతారు. తన సొంతం కాదు అనుకున్నప్పుడు చాలా దగ్గరగా ఉన్నారు. సొంతమేమో అనుకుంటున్నప్పుడు దూరంగా ఉంటున్నారని ఇందాక నువ్వే కదా అన్నావు. అదే ఫార్ములా ఇక్కడ కూడా పనిచేస్తుంది. దూరం చేయడానికి ట్రై చేస్తే ఎక్కడ దూరం అవుతామో అన్న భయంతో దగ్గరవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, స్ప్రింగ్ ఉంది. దాన్ని ఎంత దూరం లాగి వదిలితే అంత దగ్గరవుతుంది. ప్రేమ కూడా అంతే, స్ప్రింగ్ లాంటిది. ఒకసారి లాగి చూడు, దూరం చేసి చూడు. అబ్బో, ఏమో అనుకున్నాను గాని నువ్వు లవ్ సైంటిస్ట్వే. ప్రేమ అనే సబ్జెక్ట్ లో ప్రేమికులందరూ సైంటిస్ట్లే, ముఖ్యంగా ఆడవాళ్ళు. ఆహా, ఎందుకంటే ఆడవాళ్ళు ప్రేమకి ప్రతిరూపాలు. ఏంటి రుద్ర, ఏదో సర్ప్రైజ్ అన్నా? ఏంటో చెప్పకుండా అలా నిలబడ్డావేంటి? ఏంటిది? చూడు, ఏదో శుభలేఖలా ఉంది. అవును, శుభలేఖే. శుభలేఖ? ఎవరిది పెళ్లి? నాదే. నీ పెళ్ళా? ఏంటి సర్ప్రైజ్? నిజంగానే సర్ప్రైజ్ చేసావు తెలుసా. అసలు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పనే లేదు. పెళ్లి కూతురు కూడా ఎవరో చెప్పలేదు. నాకు కనీసం చూపించను కూడా లేదు. నా దగ్గర కూడా దాచిపెట్టావన్నమాట. అలాంటిదేం లేదు, జస్ట్ థ్రిల్ చేయాలనిపించింది, చేశానంతే. నిజంగానే థ్రిల్లింగ్ గా ఉంది. అవును, ఇంతకీ పెళ్లి కూతురు ఎవరు? చూడు, నీకే తెలుస్తుంది. లావణ్య? ఎవరి లావణ్య? లవ్ మ్యారేజ్ కాదలే, అరేంజ్డ్ మ్యారేజ్. అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది రుద్ర? నాకు అటు ఇటు ఎవరున్నారు? నాకున్నదల్లా నా జాబ్ ఒకటే. నాకు ఫ్రెండ్స్ క్రియేట్ అయినా, రిలేటివ్స్ క్రియేట్ అయినా త్రూ మై జాబే కదా. అలాగే ఈ సంబంధం కూడా నాకు నా జాబే తెచ్చిపెట్టింది. ఎనీహౌ, నాకు చాలా హ్యాపీగా ఉంది. నీ పెళ్లి చాలా గ్రాండ్ గా జరగాలి. నేనే దగ్గరుండి అన్నీ చూసుకుంటాను. ఏంటి ఇందాకేమన్నా? నీకు అటు ఇటు ఎవరూ లేరన్నావు కదా. నీకు నందిని ఉంది. ఈ నందిని ఉంటే అన్ని రిలేషన్స్ ఉన్నట్టే, గుర్తు పెట్టుకో. ఇంకెప్పుడు అలా అనుకో. ఓకే, చూస్తూ ఉండు. నీ పెళ్లి ధూమ్ ధామ్ గా చేస్తాను. ఈ పెళ్లిని నన్ను లైఫ్ లాంగ్ మర్చిపోలేవు. వన్ మినిట్. హలో బాబు, రుద్రాన్నేనా మాట్లాడేది? అవునండి, మీరెవరు? నేను పెళ్లి కూతురు బాబాయ్ని మాట్లాడుతున్నాను. ఓ, మావయ్య గారు మీరా? లావణ్య వాళ్ళ బాబాయ్. మాట్లాడు మాట్లాడు. చెప్పండి మావయ్య గారు. రా, చెప్పేది విని దానికి తగ్గట్టు బాగా యాక్ట్ చేయి. ఇదే ఛాన్స్. ఎక్కడున్నావు బాబు? నేను నా ఫ్రెండ్తో ఉన్నానండి. చెప్పండి, పర్వాలేదు. ఏం లేదు బాబు, ఈ పెళ్లి క్యాన్సిల్ అయిందని చెప్పడానికే ఫోన్ చేశాను. క్యాన్సిలా? పెళ్లి క్యాన్సిల్ అవడం ఏంటి? అవును బాబు,
నందిని అని ఎవరో అమ్మాయి ఉందట కదా, ఆ అమ్మాయికి నీకు మధ్య ఎన్నాళ్ళ నుంచో ఏదో వ్యవహారం ఉందట కదా? ఐ మీన్ ఇల్లీగల్ కాంటాక్ట్ అని తెలిసి మా అమ్మాయి చాలా ఏడ్చింది. అందుకే ఈ పెళ్లి క్యాన్సిల్. హలో, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏమైనా అర్థం ఉందా? నందినికి నాకు సంబంధం ఏంటి? ఎవరు చెప్పారు మీకు? ఊరంతా అనుకుంటున్నారు బాబు, అదే మాకు తెలిసింది. ఏమి అనుకోకు నాయనా, మేము బాధపడుతూనే ఉన్నాం. శుభలేఖల వరకు వచ్చి పెళ్ళి ఆగిపోయిందంటే మాకు కష్టమేగా, కానీ తప్పదు. మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారండి. మీరేమైనంటే నన్నానండి, అంతేకాని నందినిని తప్పు పడితే మాత్రం నేను ఊరుకోను. తను నాకు ఫ్రెండ్ సార్. ఫ్రెండ్షిప్ని ఇల్లీగల్ కాంటాక్ట్ అంటారేంటి? హలో, ఎవరమ్మా నువ్వు? నందినిని. ఓ, నువ్వేనా తల్లి? అయితే నిజమేనన్నమాట. ఇప్పుడు కూడా పెళ్లి కొడుకు నీతోనే ఉన్నాడన్నమాట. హ్, ఇంకా కొత్తగా వేరే సాక్ష్యం ఎందుకు? చూడండి, రుద్ర ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. మీరు నిజాలేంటో తెలుసుకోకుండా అనవసరంగా మా మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు. నా వల్ల తన పెళ్లి ఆగిపోవడం నేను భరించలేను. దయచేసి నిజాలేంటో తెలుసుకోండి. ఇక తెలుసుకోవడం ఎందుకమ్మా? ఇప్పుడు కూడా కుర్రోడు నీ దగ్గరే ఉన్నాడు అంటే అర్థం కావడం లేదు. మీరు చాలా క్లోజ్ అని. నీకు ఆల్రెడీ పెళ్ళైపోయిందట కదా? నీకు ఆ రుద్రకి ఉన్న అక్రమ సంబంధం గురించి తెలిసి మీ ఆయన ఇంకొక దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడట కదా? ఆ వెళ్ళిపోయిన ఆయన నీ మీద దిగులుతూనే పోయాడట కదా? ఇక మీకు అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు బరి తెగించి తిరుగుతున్నారట. ఇది ప్రపంచం అంతా తెలిసింది. మాకు మాత్రం ఎలా తెలియకుండా ఉంటుంది? తెలిసి మా అమ్మాయి గొంతు కొయ్యలేం కదా. షట్ అప్. ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. అమ్మా, అబద్ధమో నిజమో అనుమానంతో అమ్మాయి పెళ్లి చేయలేం కదా. ఉంటానమ్మా. ఇడియట్, రాస్కెల్, స్కౌండ్రల్. నీకు నాకు సంబంధం ఉండడం ఏంటి? అసలు ఇలాంటి గాసిప్స్ ఎలా పుడతాయి? అవి నమ్మి పెళ్లి ఆపేస్తారా? తొక్కలో పెళ్లి ఆగితే ఆగిపోయింది. నన్నంటే అన్నారు, నిన్నండవేంటి నందిని? నా వల్ల నీ క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది. అదే నేను తట్టుకోలేకపోతున్నా. నాకు అసలు జీవితంలో పెళ్లి కాకపోయినా పర్వాలేదు, కానీ నీ మీద నింద పడితే మాత్రం నేను తట్టుకోలేను. ఐఎమ్ సారీ నందిని, ఐఎమ్ సారీ. రుద్ర, ఆగు ప్లీజ్, నీతో మాట్లాడాలి. నా వల్ల కాదు. నీకు నా మొహం చూపించలేను నందిని, నీ కళ్ళలోకి చూడలేను. ఐఎమ్ సారీ. రుద్ర ప్లీజ్ ఆగు. ప్లీజ్ నందిని, నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. రుద్ర రుద్ర ఆగు. ఎరా థ్యాంక్స్ రా. ఏడుస్తుంది పాపం. బాణం స్ట్రైట్గా గుండెల్లోకి దిగిపోయింది, గాయమైంది. ఇక ముందు వేయడమే.
నువ్వు కూడా రాయొచ్చుగా. అక్కర్లేదులేండి, మీరు రాస్తున్నారుగా, ఇంకా నేనెందుకు? నాకంటూ ఎవరూ లేరు, మీకున్న వాళ్లే నా వాళ్ళు. హరి, దేవికి కార్డు పంపావా? వెళ్ళే. శుభలేఖ. చూసుకో. అక్కర్లేదు, చూశాను. రుద్ర వచ్చాడా? నందిని గురించి ఆలోచిస్తున్నావు కదా? నువ్వు వైశాలి గురించి ఆలోచిస్తున్నావు కదా? మనిద్దరి జీవితాలు చాలా దగ్గరగా ఉన్నాయి విజయ్. అందుకే దేవుడు మనిద్దరిని ఒకచోట చేర్చాడు. నీ ప్రాబ్లంకి నా ప్రాబ్లంకి సంబంధం ఏంటి? నేను నీ అంత త్యాగమూర్తిని కాను. నేను చేసింది త్యాగమని నేను అనుకోవటం లేదు. తప్పని చెప్పావు కదా. ఒప్పుకుంటున్నావా? అది పక్కన పెట్టు. నువ్వు నందిని గురించి ఆలోచిస్తున్నావు, నేను వైశాలి గురించి ఆలోచిస్తున్నాను. తను నువ్వు తాళి కట్టిన భార్య, ఈ అమ్మాయి నేను తాళి కట్టిన భార్య. తనతో భర్తగా జర్నీ చేయటం నీకిష్టం లేదు, ఈ అమ్మాయితో జర్నీ చేయాలని నాకిష్టం లేదు. అయినా నీ ఆలోచనలో నందిని, నా ఆలోచనలో వైశాలి. కాకపోతే చిన్న తేడా. ఏంటి? నీకిద్దరు భార్యలున్నారు, నా భార్యకిద్దరు భర్తలున్నారు. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు?
సార్ ఫోన్ మాట్లాడండి. అది మా ఆవిడది, తనకే ఉంటుంది. విజయ్ ఫోన్ సార్. విజయ్ అంటే మీ అల్లుడు కదూ? తను ఇప్పుడు లేడు కదా? ఇది విజయ్ నెంబర్ కాదు. అయినా ఆ పేరు మా అల్లుడికి ఒక్కడికే ఉంటుందా? చాలా మందికి ఉంటుంది. అవును కదూ, అయినా పోయినోళ్ళు ఫోన్ ఎలా చేస్తారు? సారీ సార్, నేనేదో క్యాజువల్గా అన్నాను. మాట్లాడండి. ప్రవల్లిక, ప్రవల్లిక. అదేంటి మీ వైఫ్ ఫోను మీరు లిఫ్ట్ చేయకూడదా? అలాంటిదేం లేదు. హలో, హలో. పట్టాభి, నువ్వు మాట్లాడు. మా అత్తయ్యని పిలవమను. తీసుకో. ఎవరు? నమస్తే సార్, హరిశ్చంద్ర ప్రసాద్ గారా? అవును, చెప్పండి. సార్ కాస్త ప్రవళిక గారికి ఫోన్ ఇస్తారా? ఒక్క నిమిషం. ప్రవల్లిక, ఆ నీకు ఫోను. వస్తున్నా. వస్తుంది. నీ పేరేంటి? నా పేరు విజయ్. విజయ్. విజయ్, నా పేరు విజయ్. మా అల్లుడి పేరు కూడా విజయే. ఆ పేరంటే నాకు ఇష్టం, అందుకే అడిగాను. నాకు తెలుసండి. తెలుసా? ఎలా? మీరు అది అది ఎవరండి? ఎవరో విజయ్ అంట. ఎవరు? ఎవరో విజయ్ అంట. మీతో మాట్లాడా? అవును, లైన్లో ఉన్నాడు. లైన్లో ఉన్నాడా? ఇదిగో మాట్లాడు. హలో, ఇదిగో మీ అత్తయ్య, మాట్లాడు. అత్తయ్య, విజయ్ నువ్వేనా? మావయ్య ఫోన్ లిఫ్ట్ చేశారని ఫ్రెండ్తో మాట్లాడించాను. ఆ నువ్వా? వాయిస్ చేంజ్ అయినట్టుందేంటి? చెప్పు బాబు. ఏంటి అత్తయ్య, నందినికి రుద్రకి పెళ్ళేంటి? నాకేం అర్థం కావడం లేదు. ఆ అవును, తెలిసిందా? వాడొక ఈడియట్, స్కౌండ్రల్. వాడి గురించి మీకు తెలీదా? తెలిసి నందిని జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చూస్తున్నారు? నందినికి ఏమైనా జరిగితే ఆ పాపం నాదవుతుంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? సరే సరే, అలాగే చెప్తానన్నందా. చూద్దాం బాబు, చూద్దాం. నేనే నీకు ఫోన్ చేస్తాను. మావయ్య అక్కడే ఉన్నారా? అవును, చెప్పాను కదా. చూస్తాను, నేను ఫోన్ చేస్తాను. ఫోన్ కట్ చేశారు. ఐ థింక్ మళ్ళీ చేస్తుందేమో. విజయ్ ఎవరు ప్రవల్లిక? విజయ్ అని మీ అల్లుడి పేరు పెట్టుకున్నాడు కదండి, అందుకే ఆ క్యూరియాసిటీ. పేరు అల్లుడిదే, కానీ అల్లుడు కాదు. అల్లుడితో మాట్లాడే అదృష్టం ఎక్కడుంది ప్రవల్లిక? లేదు. లేని మనిషి ఫోన్ చేస్తాడని ఎలా అనుకుంటామండి? మీ చుట్టాలా? చుట్టం అంటే చుట్టం కాదు. హరి, మన పక్కింట్లో ఉండేవాళ్ళు కదా, రత్నాబాయి గారని, వాళ్ళ మనవడు.
రత్నాబాయి గారా? నాకు తెలీదే. అవును హరి, నీకు తెలీదు. వాళ్ళు లాస్ట్ మంతే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అయినా నువ్వెప్పుడైనా ఇరుగు పొరుగు వాళ్లతో మాట్లాడేవా? ఎప్పుడు చూడు నీ ఆలోచనలు నీవే, నీ పనులు నీవే. ఇరుగు పొరుగు వాళ్లతో పరిచయాలుండేది మా ఆడవాళ్లకి. అంతేలే. ఇంతకీ ఏంటంట? అదే ఎందుకు ఫోన్ చేశాడు అని. కంగారు పడుతున్నావేంటి ప్రవల్లిక? చెప్పావుగా, చెప్పేసినట్టే. నేను చెప్పాను, నువ్వు విన్నావా అని. విన్నానో లేదో తెలీదు, కానీ వినిపించింది.